అందరికీ జై శ్రీరామ్. బీహెచ్ఎల్ మెట్రో ఎంక్లేవ్ కాలనీలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని నిర్మించుకుని 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం ప్రారంభమవుతుంది. స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 9, 10, 11 3 తారీఖుల్లో కూడా జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు కూడా ఆలయ ప్రాంగణంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా సరే అది చాలా వైభవంగా జరుగుతుంది. అదంతా కూడా భక్తుల సహకారంతో ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా జరుపుకున్నటువంటి మన ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 9, 10, 11 3 తారీఖుల్లో కూడా వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలలో 9వ తారీఖు ఉదయం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి, అదేవిధంగా ఉన్నటువంటి పరివార దేవతలందరికీ కూడా విశేష అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అనంతరం శివపార్వతులను, సీతారామచంద్ర స్వామి వారిని, సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారికి పెళ్లి కుమారుని చేయటం, పెళ్లి కుమార్తెను చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. హారతి, చతుర్వేద పారాయణ కార్యక్రమంతో మొదటి రోజు ఉదయం పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక సాయంకాల సమయంలో విశేషంగా జరిగేటువంటి కార్యక్రమం అంకురార్పణ తర్వాత నవగ్రహ పూజ, నవగ్రహ హోమం, అదేవిధంగా గరుడ పూజ, గరుత్మంతుడి యొక్క పూజా కార్యక్రమంలో విశేషంగా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఎటువంటి కోరికలు ఉన్నా సరే ఆ కోరికలు నెరవేరుతాయి. ప్రధానంగా వివాహం కాని వారికి, సంతానం సంబంధించిన విషయంతో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళు గరుత్మంతుడి యొక్క ప్రసాదం తీసుకోవటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇప్పటి వరకు కూడా మన ఆలయ ప్రాంగణంలో చాలామంది ఈ గరుత్మంతుని యొక్క ప్రసాదాన్ని తీసుకుని ఫలితాన్ని పొందిన వారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇక 10వ తారీఖు అనగా 2వ రోజు ఉదయం శివపార్వతులకు, సీతారామచంద్ర స్వామి వారికి, సువర్చలాంజనేయ స్వామి వారికి ఒకే వేదిక మీద చాలా అద్భుతంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం మహామృత్యుంజయ సహిత, రుద్ర సహిత పారమాత్మిక సర్వదేవతీయ మహాశాంతి హోమం జరుగుతుంది. ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఖచ్చితంగా ఎటువంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికైనా, ఎట్లాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ హోమంతో అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. హోమ కార్యక్రమం పూర్తయిన తర్వాత శ్రీ రాజారామ హనుమాన్ భజన సేవా మండలి వారి చేత 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ఇక 3వ రోజు ఉదయం అవభృదోత్సవం, చూర్ణోత్సవం, చక్రస్నాన కార్యక్రమం జరుగుతుంది. ఈ చక్రస్నానంలో పాల్గొని చక్రస్నానాన్ని చేసినటువంటి వారికి ఈ జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్రస్నానం పూర్తయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత స్వామివారి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఇక ఆ రోజు సాయంకాలం మరల ధ్వజ అవరోహణ, మరల గరుడ పూజా కార్యక్రమం జరుగుతుంది. అనంతరం 12 సార్లు అనంతరం ద్వాదశార్చన కార్యక్రమం, అంటే ఆంజనేయ స్వామి వారికి 12 రకాల పుష్పాలతోటి, 12 మంది దంపతులతోటి 12 రకాల నివేదనలు, 12 రకాల వస్త్రాలు, 12 రకాల అర్చనలు జరుగుతాయి. ఈ కార్యక్రమం అయిన తర్వాత అక్కడ ఆ రోజు ఆ పూట ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులందరికీ కూడా చిన్న పెద్ద ఎటువంటి భేదాలు లేకుండా భక్తులందరికీ కూడా వేద పండితుల చేత మహావేద ఆశీర్వచనం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ 3 రోజులు కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీ యొక్క సహకారం ఏ విధంగా అయితే ఆలయానికి అందించారో అటువంటి సహకారంతో అందించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులందరికీ కూడా తెలియజేయండి. జై శ్రీరామ్.